హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం వచ్చేటప్పటికి ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్ సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్ సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటివి విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ మాట్లాడుకుంటున్నాం. అదే క్రమంలో కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి సంబంధించి ఇప్పటి వరకు ఏవైతే క్వశ్చన్స్ అడుగున్నాడో ఆ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ని విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఇప్పుడు వచ్చేటప్పటికి మనము ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్ 2021 జరిగినటువంటి ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్లో పేపర్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ నెంబర్ 8కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూడబోతా ఉన్నాం. సో మీరు కనుక చూసినట్లయితే క్వశ్చన్ ఏంటంటే sp3d2 hybridization is present in CONH363 plus find its geometry అన్నాడు. సో రెగ్యులర్గా మనకు తెలుసు D2sp3 హైబ్రిడేషన్ అన్న ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయని, sp3d2 హైబ్రిడేషన్ అన్న ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి అనే విషయం మనకు బాగా తెలుసు, ఎందుకంటే 6 కోఆర్డినేషన్ నెంబర్ ఉంటుంది కాబట్టి. కాకపోతే D2sp3 హైబ్రిడేషన్ అంటే ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి, sp3d2 హైబ్రిడేషన్ అంటే ఆ అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక చూసినట్లయితే ఈ రెండు డి ఆర్బిటాలు, ఈ ఎస్ ఆర్బిటాలు, ఈ మూడు పి ఆర్బిటాల్స్ కనుక ఇన్వాల్వ్ అయితే ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి. అట్లా కాకుండా ఎస్, మూడు పి, ఈ రెండు డి ఆర్బిటాల్స్ కనుక అంటే బయటి వైపుని 4 డి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయితే అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్, 3 డి ఆర్బిటాల్స్ కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి అనే విషయం మనకు తెలుసు. సో ఫైనల్గా ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ ఆక్టాహెడ్రల్ జామెట్రీ అనేది మనం ఈజీగా పెట్టేయచ్చు, ఎందుకంటే 6 కోఆర్డినేషన్, ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంది కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండేటువంటి మెటల్ కాంప్లెక్సెస్ ఆక్టాహెడ్రల్ జామెట్రీని ఫామ్ చేస్తాయి. మీకు టెట్రాగోనల్ జామెట్రీ అంటే డిస్టార్షన్ ఉండాలి, జాంటల డిస్టార్షన్. ఆ తర్వాత స్క్వేర్ ప్లానార్ జామెట్రీ, టెట్రాహెడ్రల్ జామెట్రీ అంటేనేమో 4 కోఆర్డినేషన్, స్క్వేర్ ప్లానార్ జామెట్రీ కూడా 4 కోఆర్డినేషన్ ఉంటుంది. సో అప్పుడు మీకు ఈ sp3d2 హైబ్రిడేషన్ ప్రెజెంట్ ఇన్ CONH363 ప్లస్ ఫైండ్ ఇట్స్ జామెట్రీ అన్నప్పుడు ఇది ఆక్టాహెడ్రల్ జామెట్రీనా? ఆక్టాహెడ్రల్ జామెట్రీ అనేది మనకి క్లియర్ అండి. సో టెట్రాగోనల్ అనేది ఆయన జస్ట్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి, అడిగేదానికి అవకాశం ఉంటది. టెట్రాగోనల్ జామెట్రీ చెప్పాలంటే మీరు జాంటల డిస్టార్షన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంటదనమాట. అంటే జాంటల డిస్టార్షన్ ఉండిందా? లేదా? దీంట్లో అనేటువంటి విషయాన్ని చెప్పాలి. సో లెట్స్ ఫైండ్ ఔట్, విల్ డిస్కస్ 2 చూద్దాం మనము. ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఖచ్చితంగా అవుతుంది. రెండోది టెట్రాగోనల్ గురించి కూడా మనం చెక్ చేద్దాం. వి విల్ చెక్ ఫైనల్‌గా. ఓకే. సో ఫస్ట్ ఏదైనా ఒక మెటల్ కాంప్లెక్స్‌కి సంబంధించిన జామెట్రీ చెప్పాలంటే వి స్టార్ట్ ఫ్రమ్ ఇట్స్ ఆక్సిడేషన్ నంబర్. సో ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కోబాల్ట్ ఇన్ C1H363 ప్లస్ మెటల్ కాంప్లెక్స్ అయాన్ కెన్ బి కాలిక్యులేటెడ్ యాస్ ఫాలోస్ అని మనం మామూలుగా ఏదైతే మెటల్ కాంప్లెక్స్‌లో ఏదైతే మెటల్‌కి సంబంధించిన ఆక్సిడేషన్ నంబర్ కాలిక్యులేట్ చేయాలో దాన్ని ఫస్ట్ X అనుకుంటాం. ప్లస్ అక్కడ ఉండేటువంటి లైగాండ్స్ వాటి యొక్క ఆక్సిడేషన్ నంబర్‌తో చేయాలన్నమాట. ఇక్కడ మనకి అమోనియా అనే లైగాండ్ ఉంది విచ్ ఈస్ ఎ న్యూట్రల్ లిగాండ్ కాబట్టి 0 తీసుకున్నాను. అవి 6 ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ 0 తీసుకున్నాం. సో ఈ మెటల్ కాంప్లెక్స్ మొత్తం మీద +3 చార్జ్ ఉంది కాబట్టి +3. సో x ప్లస్ 6 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ +3. సో సిన్స్ NH3 ఈస్ ఎ న్యూట్రల్ లిగాండ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఆక్సిడేషన్ నెంబర్ 0. ఎందుకంటే ఇక్కడ 0 ఎందుకు తీసుకున్నారంటే అమోనియా అనేది న్యూట్రల్ లిగాండ్ ప్లస్ దాని ఆక్సిడేషన్ నెంబర్ 0 కాబట్టి ఇక్కడ 0 తీసుకోవడం జరిగింది. సో x ప్లస్ 6 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ +3. సో x ఈజ్ ఈక్వల్ +3 ఆక్సిడేషన్ స్టేట్‌కి వచ్చింది. అంటే ఇక్కడ కోబాల్ట్ అనేది మీకు +3 ఆక్సిడేషన్ స్టేట్‌లో ఉంటుంది. సో x ఈజ్ ఈక్వల్ +3. సో సింపుల్‌గా చెప్పొచ్చండి ఈ కాలిక్యులేషన్ లేకుండా కూడా, ఎందుకంటే మెటల్ కాంప్లెక్స్‌లో ఉండే లైగాండ్ న్యూట్రల్ లిగాండ్ కాబట్టి అది ఎటువంటి ఆక్సిడేషన్ నంబర్ ఎగ్జిబిట్ చేయదు కాబట్టి మెటల్ కాంప్లెక్స్ మీద ఏదైతే చార్జ్ ఉంటుందో అదే దాంట్లో ఉండేటువంటి మెటల్ చార్జ్. సో కాబట్టి కోబాల్ట్ ఈస్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇన్ దిస్ కాంప్లెక్స్ అయాన్ CONH363 ప్లస్ కోబాల్ట్ ఆటమ్ ఈస్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇప్పుడు కోబాల్ట్ అటామిక్ నంబర్ మనకు తెలుసు 27. సో కాబట్టి కోబాల్ట్‌కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d7 4s2 4p0 4d0 అండి. రైట్? అయితే ఇప్పుడు దీన్ని ఒకసారి రాస్తే 3d7 కదా! సో 1, 2, 3, 4, 5 అండ్ దెన్ 6, 7. 3d7 4s2 4p0 4d0 అండి. అయితే కోబాల్ట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ అన్నప్పుడు Sలో నుంచి 2 ఎలక్ట్రాన్స్, Dలో నుంచి ఒక ఎలక్ట్రాన్ పోతుంది కాబట్టి అది 3d6 అవుతుంది. 4s 0 అయిపోతుందండి. 4p0 అవుతుంది. 4s0 4p0 4d0 అవుతుంది. ఇక్కడ మీకు తప్పు జరిగింది. 4s2 పెట్టారు. ఇది 4s0 అండి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉండవు. ఓకే.
సో, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ CONH36 ఇప్పుడేమవుతుందంటే ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ 0 వచ్చింది. డీలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి గదా మీకు. ఇక్కడ అమోనియా అనేది మీకు వీక్ ఫీల్డ్ లిగండ్ అంటాడండి. సో, అమోనియా కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్ ఫీల్డ్ లిగండ్‌గా యాక్ట్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో వీక్ ఫీల్డ్ లిగండ్‌గా యాక్ట్ చేస్తుంది. సో, బట్ ఇక్కడ మీకు అమోనియా అనేది కోబాల్ట్ +3 ఉన్నప్పుడు ఇది మీకు ఆహ్, వీక్ ఫీల్డ్ లిగండ్‌గా యాక్ట్ చేస్తుందని జెప్పి చెప్తాడనమాట. సో, కోబాల్ట్ ఇక్కడ మీకు వీక్ ఫీల్డ్ లిగండ్‌గా యాక్ట్ చేస్తుంది కాబట్టి హూన్స్ రూల్ ప్రకారము 1, 2, 3, 4, 5 ఫిల్ అయిన తర్వాత ఆరో ఎలక్ట్రాన్ ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. 3d6 ఉన్నప్పుడు. ఓకే. సో, ఇప్పుడు ఈ డి ఆర్బిటాల్స్ ఏమి ఖాళీ లేవు గదా! అందుకని 4s ఆర్బిటాలు, 4pలో ఉండేటువంటి 3 p ఆర్బిటాలు, 4dలో ఉండేటువంటి 2 ఆర్బిటాల్స్ కలిసిపోయేసి సో, ఒక ఎస్ 3 pలు 2 డీలు కలిసిపోయేసి sp3 డ్యూ టు హైబ్రిడేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి మీకు ఔటర్ ఆర్బిటల్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్‌ని ఫార్మ్ చేస్తాయి. మీకు క్లియర్‌గా sp3d2 హైబ్రిడేషన్ అన్నాడండి. కాబట్టి మనం ఇది ఔటర్ ఆర్బిటాల్ మెటల్ కాంప్లెక్సెస్ ఫార్మ్ చేస్తుంది. దట్ మీన్స్ sp3d2 హైబ్రిడేషన్‌లో ఇన్వాల్వ్ అవుతదనమాట. ఓకే. సో, అప్పుడు మీకు కోబాల్ట్ యొక్క ఔటర్ మోస్ట్ షెల్‌లో ఏమవుతాయి? 6 అమ్మోనియా లైగాండ్స్ ఉన్నాయి గదా! 6 అమ్మోనియా లైగాండ్స్ ఉన్నాయి గదా! 6 అమ్మోనియా లైగాండ్స్ ఒక్కొక్క లైగాండ్ 1 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ 4sలో ఒక 1 లోన్ పెయిర్, ఇక్కడొక 1 లోన్ పెయిర్, ఆ తర్వాత ఇది కొంచెం కదిలిందండి. సో, ఇక్కడికో 1 లోన్ పెయిర్, ఇక్కడ 1 లోన్ పెయిర్ అట్లా మీకు మొత్తము 6 అమ్మోనియా లైగాండ్స్ ఎస్ 3 పీలకి 2 డీలకి మొత్తం 6టికి కూడా 6 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్‌నిచ్చి మీకు ఆక్టాహెడ్రల్ ఔటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్‌ని ఫార్మ్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ విత్ ఆక్టాహెడ్రల్ జియోమెట్రీ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్‌గా మనము చెప్పొచ్చు. ఎక్స్‌ప్లనేషన్ ఒకసారి చూస్తే సేమ్ ఇన్ దిస్ మెటల్ కాంప్లెక్స్ అయాన్ అంటే ఇక్కడ ఏదైతే చెప్పామో దాన్నే మనం ఇక్కడ టెక్స్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. In this metal complex ion CONH363+, the oxidation state of cobalt can be calculated as x plus 6 into 0 is equal plus 3. Since NH3 is a neutral ligand which is having oxidation state 0, so x plus 0 is equal plus 3, so x is equal plus 3. So in these complex ion CONH363 plus, the cobalt atom is in plus 3 oxidation state. So the valence shell electronic configuration of cobalt plus 3 is 3d6, 4s0, 4p0 and 4d0. దీని మ్యాగ్నెటిక్ మొమెంటం చూస్తే ఇక్కడ మీకు 3d6లో 4 అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి కాబట్టి 4 అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్‌కి దగ్గరగా ఉండేటువంటి మ్యాగ్నెటిక్ మొమెంటంని ఇది చూపిస్తుంది. So the magnetic momentum measurement shows that this complex ion is paramagnetic corresponding to 4 unpaired electrons. ఆల్సో NH3 చెప్పానండి. NH3 అనేది స్పెక్ట్రోకెమికల్ సిరీస్ నుంచి చూసినప్పుడు మనకి స్ట్రాంగ్ ఫీల్డ్ గార్డ్ కింద మాట్లాడతాం. బట్ కొన్ని పర్టిక్యులర్ మెటల్ కాంప్లెక్సెస్ సందర్భంలో NH3 అనేటువంటిది వీక్ ఫీల్డ్ గార్డ్‌గా యాక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి వాడు క్వెషన్‌లో క్లియర్‌గా ఇచ్చాడు sp3d2 హైబ్రిడేషన్ అని. sp3d2 హైబ్రిడేషన్‌ని చెప్పాలంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఇది వీక్ ఫీల్డ్ లిగాండ్ అవుతేనే. ఒకవేళ NH3 గనక స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అయితే ఏమవుతుంది? ఇక్కడ ఉండేటువంటి d6 ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా పెయిర్ అప్ అయిపోతాయి. సో, 3 పెయిర్లు T2Gలోనే ఫిల్ అయిపోతే ఈజీ ఖాళీ అయిపోయి D2sp3 హైబ్రిడేషన్ వస్తుంది. అప్పుడు పాసిబుల్ అవ్వదన్నమాట. సో, మనం దాన్ని బట్టి ఇక్కడ అమోనియా అనేది sp3d2 హైబ్రిడేషన్ ఉన్నప్పుడు అమోనియా అనే దాన్ని వీక్ ఫీల్డ్ లిగాండ్‌గా తీసుకొని చేయడం జరిగింది. So also NH3 is a weak field ligand. There will be no pairing of 3d electrons of the metal ion. Thus there is no vacant 3d orbitals and none of the 3d orbitals are available. కాబట్టి ఎటువంటి 3d orbitals లేవు. టు యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్ ఫ్లైట్ ఫ్రమ్ ద లైగండ్స్. లైగండ్స్ ఇచ్చినటువంటి ఎలక్ట్రాన్స్‌ని యాక్సెప్ట్ చేసేదానికి ఎటువంటి 3d ఆర్బిటాల్స్ లేవు కాబట్టి ఇది మీకు uh, consequently, the vacant 4s, 4p, and 2 of 5 4d orbitals combine to give sp3d2 hybridation, and 6 sp3d2 hybridized orbitals are formed. These 6 sp3d2 hybridized orbitals forms 6 bonds by accepting 6 pairs of electrons, one pair from each of the 6 ligands, and expects octahedral geometry అని చెప్పి చెప్తున్నాడనమాట. సో, ఇది మీకు టెట్రాగోనల్ జామెట్రీ రావాలంటే డిస్టార్షన్ జరగాలండి. డిస్టార్షన్ జరగాలంటే జాండల డిస్టార్షన్. అప్పుడేమవుతుందంటే T2G4 వస్తుంది. ఈజీ2 వస్తుందండి. T2G4 అంటే అన్‌సిమెట్రిక్, ఈజీ2 అంటే సిమెట్రిక్. సో, వాడు చెప్పిన ప్రకారం sp3d2 హైబ్రిడేషన్ అంటే ఇదే పాసిబిలిటీ మనకి. sp3d2 హైబ్రిడేషన్ జరగాలంటే ఏ 3d6 తీసుకుంటారు. అంటే జాండల డిస్టార్షన్ ఉంటది. టెట్రాగోనల్ డిస్టార్షన్ అవుతుంది. బట్ టెట్రాగోనల్ జామెట్రీ అని చెప్పి మనం ఆహ్, కన్ఫర్మ్ చేయలేము. ఆక్టాహెడ్రల్ గూడా అవుతుంది గదా! టెట్రాగోనల్ అవుతుందంటే ఆక్టాహెడ్రల్ డిస్టార్ట్ అయితేనే మనకి టెట్రాగోనల్ జామెట్రీ వస్తుందనమాట. సో, ఈ క్వెషన్‌కి
ఆప్షను sp3d2 గాబట్టి ఔట్రా ఆర్బిటాల్, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ అనేది కన్ఫర్ము. రెండోది దీంట్లో జాన్ టైలర్ డిస్టార్షన్ కూడా ఉంటుంది. అంటే టెట్రాగోనల్ జియోమెట్రీని ఎగ్జిక్యూట్ చేసేదానికి కూడా పాసిబిలిటీ ఉంటది. ఆహ్, నేను దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకొకసారి చెక్ చేస్తానండి. ఎందుకంటే టెట్రాగోనల్ జియోమెట్రీని ఎగ్జిక్యూట్ చేయాలంటే జాన్ టైలర్ డిస్టార్షన్ ఉండాలి. సో, జాన్ టైలర్ డిస్టార్షన్ కూడా వస్తుంది కాబట్టి ఐ విల్ చెక్ వన్స్. ఒకవేళ ఇది గనక మీకు ఓహ్, sp3d2 అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇదే రాయాలి మనం. ఔటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ రాయాలి. అదే d2sp3 హైబ్రిడేషన్ అంటే అప్పుడు t2g6 ఈజీ 0 అవుతుంది. t2g6 ఈజీ 0 అంటే జాన్ టైలర్ డిస్టార్షన్ ఉండదు. ఓకే. సో, కాబట్టి ఇది ఆక్టాహెడ్రల్ జియోమెట్రీ అండ్ టెట్రాగోనల్ జియోమెట్రీ జాన్ టైలర్ డిస్టార్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుందండి. ఓకే. సో, ఓకే. రైట్. థాంక్ యూ.